హాయ్ అండి, వెంకీ మల్లేశ్వరి కిచెన్కి స్వాగతం. అందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. మన ఛానల్ని కొత్తగా చూసినవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్లు పచ్చి జీడిపప్పుతో ఇదిగోండి మేక కైమా వేసి మేక మాంసం కైమాతో ఇలాగ ఎగురు కింద చేస్తున్నానండి. దీనికి కావాల్సిన సామాన్లు పావు కేజీ 250 గ్రాములు కైమా తీసుకున్నామండి. మేక మాంసాన్ని చిన్న చిన్న రద్దు కింద ముక్కలుగా కుట్టించాను. పచ్చి జీడిపప్పు 50 గ్రాములు, ఒక 5 ఎగ్స్ తీసుకున్నానండి. కోడిగుడ్లు ఉడకబెట్టేసామండి. ఉడకబెట్టిన గుడ్లు ఇవి ఒక 5 గుడ్లు శుభ్రంగా ఉడకబెట్టుకుని కడుక్కుని ఇక్కడ పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన సామాన్లు 2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 50 గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్, చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ కలిపి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా వాడుతున్నానండి. పౌడర్ కూడా వాడుకోవచ్చు. నేను మిక్సీ చేశాను ఇలా మెత్తగాని. గరం మసాలా అన్నీ కూడా వివరంగా రాస్తాను మీకు. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా గార్నిష్ కొత్తిమీర. ఆయిల్ పెట్టెక్కింది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాము అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా దోరగా వేపుకోవాలి. ఇదిగోండి కీమా వేద్దాము. మటన్ కీమా వేస్తాను. ఇదిగోండి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ మీడియంలోనే పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. ఎంత వేయితే అంత బాగుంటాయి. మళ్ళీ పసుపు వేద్దాం ఇప్పుడు. ఇలాగా చక్కగా వేపుకోవాలి. చూసారా ఎంత మంచిగా వేగిందో. మసాలా వేద్దామండి. మసాలా వేసాం కదా, చక్కగా వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుదామండి. ఇదిగోండి చక్కగా వేగింది. ఇప్పుడు కారం వేద్దాము. కారం వేసి లైట్గా మగ్గనిచ్చాను. ఇప్పుడు వాటర్ వేసేద్దామండి. వాటర్ వేసాం కదా, ఇప్పుడు పచ్చి జీడిపప్పు తీసుకున్నాం కదండి, శుభ్రంగా బాగు చేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. పైన వేద్దామండి. ఎగ్స్ కూడా పైన వేద్దాము. ఉడకపెడదామండి. ఇప్పుడు దీన్ని మూత పెడుతున్నాను. మీడియంలో పెట్టి ఉడకనిద్దాము. మళ్ళీ చూద్దాం. ఇదిగోండి ఉడుకుతుంది, చూద్దాం ఒకసారి. మూత తీసి చూశాను. ఇప్పుడు చూసారా చక్కగా ఉడుకుతుంది. ఈక్వల్గా ఇవ్వండి. పచ్చి జీడిపప్పు కూడా కూరతో పాటు చక్కగా ఉడుకుతుందండి. పచ్చి జీడిపప్పు దొరికే సీజన్ అండి ఇప్పుడు. ఇవ్వండి మన మార్కెట్లోకి వెళ్తే కొంచెం తీసుకొచ్చానమాట. ఇలా ఒలుసుకుని పప్పు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా కూర. మామూలు జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు సీజన్లో దొరకడం వల్ల తేవడం చాలా బాగుంటుందండి. పచ్చి జీడిపప్పు మామూలు జీడిపప్పు కన్నా వెన్నపూసలా ఉంటుందండి నోట్లో వేసుకుంటే. ఇది పప్పు కూడా బద్ద ఉడికిపోయిందండి. చూద్దాం ఇప్పుడు ఒకటి. ఇంకండి ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఇది పచ్చిపప్పు కదండి, త్వరగానే ఉడికిపోద్ది. కుక్కర్లో ఇవి వేయకూడదండి, పిప్పి కింద అయిపోతుంది. ఇలా బద్దపలంగా ఉంటుంది ఇలా ఉడకబెట్టుకుంటేనే. కైమాతో పాటు చక్కగా ఉడికింది. కూర దగ్గర అయిపోతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. కొత్తిమీర తీసుకున్నాం కదా, గార్నిష్ చేసుకుందాము. సాల్ట్ చూసుకుందామండి ఒకసారి. మళ్ళీ కారము అవి ఎలా ఉన్నాయో చూద్దాము. సాల్టు కారము మొత్తం అన్నీ కూడా సరిపోయండి ఇచ్చిన కొలతలతో. కూర ఇదిగోండి ఈ రకంగా ఉంది చక్కగాని. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తానండి ఏ విధంగా తయారు చేశాను. మేక మాంసం కైమండిది చక్కగా పచ్చి జీడిపప్పు గుడ్లు కలిపి వండానండి. ఇగురు చక్కగా చూసారా ఎంత బాగా ఉందో. కర్రీ పావుగంట ఉడికిందండి. మీడియంలో పెట్టి వండాను. ఇక్కడ క్వాంటిటీతో పాటు అక్కడ తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేశానండి, గమనించండి. వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా వీడియోలు కావాలితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.